సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ నీటి సంఘం చైర్మన్ ఎస్కే ఇస్మాయిల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? నాన్న తాత మేము అక్కడ దగ్గర కాంగ్రెస్ పార్టీలో పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మా ప్రయాణం కొనసాగుతుంది. సార్, మీరు గతంలో నీటి సంఘం చైర్మన్గా పనిచేశారు. మీరు సంఘం చైర్మన్గా పనిచేస్తున్న కాలంలో ఆ సంఘ పరిధిలో ఉన్న రైతులకు ఎలాంటి నీటి తీరువాయి విషయంలో కావచ్చు, పంట మార్పిడి విషయంలో కావచ్చు, సాగుబడి విధానంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు సార్? అంతకుముందు నాగార్జున సాగర్ మాది ఆయకట్టు లాస్ట్ బాట సార్. 87వ సంఘం నాది. వాస్తవంగా మేడచూరు దాకా వచ్చేది. మళ్ళీ ఉత్తమ్ సార్ చొరవతో మళ్ళీ పదే దాని మీద కాలువ రిపేర్లు చేయడం కానీ అన్ని విషయాల్లో కూడా ముందుకు పోయినాం. మేము ముందుకు పోయి నీళ్లు చివరి దాకా తీసుకురావడం జరిగింది. సార్, మరి అక్కడ ఏదైతే మీ నీటి సంఘం ఏదైతే మీరు చైర్మన్ కొనసాగుతున్నారో ఆ నీటి వనరులు ఏ విధంగా సద్వినియోగం అక్కడ ఆ ప్రాంత రైతులు ఏ విధంగా సద్వినియోగపరచుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్ మొత్తం నీళ్లమయమైపోయింది. అవి లిఫ్ట్ ఇరిగేషన్ అయితేమో, నాగార్జున సాగర్ కాలువ అయితేమో, మరి మిగతా ఇది అన్ని కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు చింతలపాలెం మండలం మొత్తం నీళ్ళ వనరు అయిపోయింది సార్. చింతలపాలెమే కాదు, మేడచూరు మండలం, అలాగే మా పక్క గ్రామం, మా పక్క మండలం మఠపల్లి మండలం కానీ లిఫ్ట్ ఇరిగేషన్లు ప్లస్ మళ్ళీ నాగార్జున సాగర్ ఆయకట్టు, మళ్ళీ పురుషితల గ్రౌండ్ వాటర్, మళ్ళీ ఇవన్నీ బోర్లు. ఎక్కడ బోర్ వేసినా బోర్ పడుతుంది. అన్నీ నీళ్ళమయమైపోయింది సార్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ నీళ్ళు లేవనేది, నీళ్ళు అనేది లేనేది లేదు. అన్ని చోట్ల నీళ్ళు ఉంది. గ్రౌండ్ వాటర్ పెరగటం వల్ల అన్ని చోట్ల పొలాలకి అన్ని సౌలత్ ఉంది. సార్, ఇక్కడ ఈ ప్రాంత రైతులు ఎక్కువ ఏ పంట సాగు చేస్తారు? సాగు చేస్తే అక్కడ నీరు ఏ విధంగా సమకూరుతుంది అంటారు? పత్తి, మిర్చి ఎక్కువ సాగు చేస్తారు సార్ ఇక్కడ. మళ్ళీ కొద్ది వరి పంట కూడా కొద్దిగా తక్కువ ఉంది. పత్తి, మిర్చి ఎక్కువ సాగు చేస్తారు మాకు చింతలపాలెం మండలం వరకు. సార్, గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటారు? 100% గిట్టుబాటు ధర ఉంది. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాల గిట్టుబాటు ధర మంచిగా ఉందని నేను నమ్ముతున్నాను సార్. సార్, ఇక్కడ ఈ చింతలపాలెం మండలంలో ఏదైతే పులిచింతల ప్రాజెక్ట్ ఉందో సార్, ఆ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడల్లా, వాటర్ స్టోరేజ్ పెరిగినప్పుడల్లా అక్కడ ఉన్న ముంపు గ్రామాలకు గురవుతున్నాయి. అక్కడ ఉన్న గ్రామాలు దాదాపు 330 పైచీలకు ఇళ్ళు మునిగిపోతున్నాయట. వాళ్ళకు ఆ మునిగిన క్రమంలో బియ్యం ఇస్తున్నట్టు అంతే తప్ప వాళ్ళకు పునరావాసం కానీ శాశ్వత ఇళ్ల నిర్మాణం కానీ చేపట్టలేదని మా దృష్టి కొంతమంది ప్రజలు తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవం? వారికి ఏమైనా సహాయ సహకారాలు ఇప్పుడున్న ప్రభుత్వం అందే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? లేదు సార్, అదంతా వాస్తవం కాదు. ఈ పులిచింతల ముంపు పోయిన ప్రతి గ్రామానికి కూడా నష్టపరిహారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పించిన చరిత్ర ఉంది. ప్రతి చివరి వ్యక్తికి కూడా నష్టపరిహారం ఇప్పించింది ఉత్తమ్ సార్. సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి, ఇండస్ట్రీస్. ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఉద్యోగ కల్పనలో కొంచెం కల్పన లేదంటున్నారు. బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మరి స్థానిక యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుందంటారా? జరుగుతుంది సార్. స్థానిక వాళ్ళకి అందరికీ జరుగుతుంది. సరే, ఎంతో కొంతమంది జరగకపోవచ్చులే, కానీ అట్లేం లేదు. 100% స్థానికులకి సరే. ఇప్పుడు మా పులిచింతల గ్రౌండ్ వాటర్ కానీ మా అన్ని గ్రామాల నుంచి కూడా వాళ్ళ పులిచింతల డిపార్ట్మెంట్లో కొంతమంది తీసుకోవడం జరిగింది. టెంపరవరీగా జాబులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎంతో యువతకు ఉత్తమ్ సార్ ఉపయోగపడ్డాడు. సార్, ఈ కృష్ణాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఏదైతే ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడడానికి ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయేతర వనరులు ఏ విధంగా సమకూరుతున్నాయి అంటారు? కృష్ణాపురం గ్రామ పంచాయతీ కంటే సార్ అంతకుముందు సరే ఆదాయం తక్కువ ఉంది. సరే, ఇప్పుడు ఇంటి పన్ను ఇలాంటి వాళ్ళు కట్టుకొని సమకూర్చుకోవటం. అంతకుముందు మరి కృష్ణానది మీద పడవ పాట అనేది ఒకటి ఉంటుంది. అంత వాటికి జిల్లా పరిషత్ నుంచి కానీ ప్లస్ మరి బల్లకట్ట, పక్క గ్రామం బల్లకట్టు ఉంది. అట్లాంటివి సమకూర్చుకోవడం తప్ప వేరే ఆదాయం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు కృష్ణాపురం గ్రామ పంచాయతీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఆదాయమే తప్ప ఈ గ్రామ పంచాయతీ నడిపిస్తున్నాం తప్ప మిగతా వనరులు అయితే ఏమీ లేవు. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమ అభివృద్ధి ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అయిందంటారు? ఏమీ లేదు సార్, అసలు ఏం లేదు. కాకపోతే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తప్ప ప్రత్యేకంగా ఏ ఒక్క నిధి ఇక్కడ సాక్ష్యం అయ్యి చేసింది ఏమీ లేదు. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, ఏ విధంగా అమలవుతుంది? ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటారు? 100% 6 గ్యారెంటీలు 100% అమలవుతున్నాయి. రేవంత్ సారు
దాని మీద ప్రతినిత్యం పనిచేస్తూ ఉన్నాడు దానికి. సార్ గత మాజీ ఎమ్మెల్యే చానపూడి సైదిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, దాంతోపాటు కూడా మంత్రిగా కొనసాగుతున్నారు, కీలకమైన పొజిషన్లో ఉన్నారు రాష్ట్రంలో. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి సంక్షేమ అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరుగుతుందంటారు? ఉత్తమ్ సార్ అయితే 1994లో ఉత్తమ్ సార్ కోదాట్లో అడుగు పెట్టిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి ఇక్కడ ఏమీ లేదు. సార్ ఇక్కడ ఈ ఏదైతే కృష్ణాపురం కావచ్చు, చిత్తలపాలెం మండలంలో ఉన్న కొన్ని విలేజ్లలో కూడా అంటే బస్ సౌకర్యం కొంచెం లేదంటున్నారు. బస్ సౌకర్యం కల్పించాలి, ఉచిత ప్రయాణం మాకు కూడా వినియోగాలని మహిళలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సార్ ఇది మీరు మంత్రి గారి దృష్టి తీసుకుపోయారా, ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా? తీసుకుపోయినాం. ప్రతి బస్సు వస్తుంది సార్ కోదాటి నుంచి. అంతకుముందు జగపేట బస్సు మధ్యలో మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ జగపేట బస్సు కూడా కంటిన్యూ ఉంది. బస్ సౌకర్యం అయితే మాకు 100% ఉంది. సార్ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించింది సార్. అది కోర్టు కొట్టేయడం జరిగింది. ఏదైతే ప్రత్యేక జీవో కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం, ఇవ్వాలని బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని. ఆ జీవో కూడా చెల్లదని కూడా ప్రభుత్వం ఇటీవల స్టే ఇచ్చింది హైకోర్టు. అది కోర్టులో లీగల్ ప్రొసీజర్ ఉంది సార్. సార్ ఈ 42% రిజర్వేషన్ బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? ఈ 42% రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? జరుగుతుందని నమ్ముతున్నాం. కోర్టు ప్రొసీజర్ అది, కోర్టు లీగల్ ప్రొసీజర్. ఒకవేళ అమలు అయితే 42% ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది. 100% న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. 100%. సార్ ఈ ఎలక్షన్, స్థానిక ఎలక్షన్ లేకపోవడం వల్ల కూడా గ్రామ పంచాయతీలలో కొంచెం కేంద్ర నిధులు లేవంటున్నారు, రాష్ట్ర నిధులు లేవంటున్నారు. దాంతోపాటు కూడా ఇప్పుడు వెహికల్కి మెయింటెనెన్స్ లేవు, దాంతో పారిశుద్ధ కార్మికుల జీతభత్యాలు లేవు కార్యదర్శి గారు అంటున్నారు. ఇప్పుడు ఈ జాప్యం జరగడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? ఏం లేదు సార్, అది లీగల్ ప్రొసీజర్ ఉంది. 42% సీఎం రేవంత్ గారు 42% మీద బీసీ వాళ్ళకి అవకాశం కల్పించాలని ఒక ప్రొసీజర్ని ముందుకు పోయిండు సార్. అది కోర్టు ప్రొసీజర్, మరి అది లీగల్గా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. అది సాలిడ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు యథావిధిగానే కొనసాగుతుంది సార్. గత ధరణి పోటీ వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైనవి. ఇప్పుడు భూభారతి చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు ప్రజలకు ఏ విధంగా తీరుతున్నాయి అంటారు? పర్లేదు సార్, అన్ని రకాల కొద్దిగా మెరుగుగానే చేసుకుంటూ వస్తూ ఉంటాం సార్. గతంలో వీఆర్ఓస్ తొలగించింది, ఇప్పుడు అదే వ్యవస్థ వచ్చింది, పనిచేస్తుంది. ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది? పర్లేదు సార్, మంచిగానే ఉండదు, పర్లేదు, బాగానే ఉంది. సార్ ప్రభుత్వాలు ఏవి కూడా ఎలక్షన్ల ముందు మేము బెల్ట్ షాపులు నియంత్రణ చేస్తాం, మద్యపానం చేసేస్తుంటాం. ఏ ప్రభుత్వాలు అయినా కూడా అధికారంలో వచ్చిన తర్వాత మరి అట్నే కొనసాగిన బెల్ట్ షాపుల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటి నియంత్రణ, నిర్మూలన జరగాలంటే ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు సార్? బెల్ట్ షాపులు అంటే ఇప్పుడు నాకు సరే వాస్తవంగా మాది పల్లెటూరు, లాస్ట్ బార్డర్లో ఉన్నాం మేము. అంతగా ప్రభావం లేదు మా దగ్గర అయితే. సార్ ఇప్పుడు ఈ యువత కూడా బాగా డ్రగ్స్కు, గంజాయికి అలవాటు పడి జీవితాలు చిన్నభిన్నమవుతాయి. అవునవును. ఎక్కడైతే ఏదైతే రాష్ట్ర సరిహద్దు ఉన్నదో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ కూడా గంజాయి కానీ ఈ మత్తు పదార్థాలు రవాణా జరుగుతుందంటారు. వీటి కట్టడిలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతుందంటారు? వాస్తవంగా అయితే అది మచ్చింతలపాలెం మండలం అయితే చేస్తారు వాస్తవంగా డ్రగ్స్కు సంబంధించింది. కానీ సరే, కాకపోతే చదువు మీద, వైద్యం మీద ఎక్కువగా మెరుగుపరచాలనేది నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను కోరుకునేది. సార్ చదువు ఒకటి, వైద్యం ఒకటి, ఎక్కువ శాతం దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టాలని గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను. సార్ గత ప్రభుత్వాల్లో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది, ఇప్పుడు విద్యా వైద్యం ఏ విధంగా అమలు ఇంకా మెరుగుపరచాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదు. మిగతా ఎక్కువ శాతం వాటి మీద ఎక్కువ మెరుగుపరచాలనే ఉద్దేశం ఉంది సార్. అది మెరుగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది. సార్ గత ప్రభుత్వాలు వ్యవసాయానికి కానీ రైతులకు ఎలాంటి మద్దతు లభించింది? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలాంటి వ్యవసాయానికి కానీ రైతులకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ మా దృష్టికి కొంతమంది కార్యకర్తలు కాదు ప్రజలు తీసుకొచ్చిన సమస్య, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి జెండా మోచనలు కాకుండా మధ్యన పార్టీ మార్పులకి ప్రాధాన్యత ఎక్కువ ఉందని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కొంత ఉంది, అది కూడా ఉంది. మరి చేసేదేముంది, మరి కొంత ఉంది, అది కూడా వాస్తవం ఉంది. మరి అది ఏం జరుగుతుందో మరి సార్ అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అది. సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మధ్య డబ్బు ఏర్లైపోతుంది. అవును. ఆ పార్టీలే ప్రజలను ఓటర్లు ప్రలోభాలకు గురి చేసినాయి. ఓటర్కు మందు ఇంకేదైనా తాయిలాలు ఇచ్చి అలాంటి సంస్కృతి పోవాలంటే మార్పు పార్టీలలో రావాలంటారా, చైతన్యం ప్రజల్లో ఓటర్లు రావాలంటారా? ఓటర్లు రావాలా, పార్టీ కూడా దాని గైడెన్స్ ప్రకారం ముందుకు పోవాలని నేను అనుకుంటున్నాను. సార్ అధిష్టానం మీకు అవకాశం కల్పిస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా సార్? 100%. సార్ ఉంటే మీ దగ్గర ఏమైనా ఈ గ్రామ సమగ్ర అభివృద్ధికి ఏమైనా ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఉంటే ప్రజలకు ఏ విధమైన ఆదర్శ గ్రామం వైపు ప్రయాణించడానికి మీ యొక్క కృషి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సార్ గతంలో ఇప్పుడు పులిచింతలో కృష్ణాపురం మునిగిపోయింది. సరే 320 ఎకరాలు పోయింది. ఇంకా అంతో ఎంతో కొంత మిగిలిపోయిన భూమి వాస్తవంగా అంతకుముందు వాళ్ళు తీసుకున్న కాంపౌండ్ వాళ్ళ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్
రావటం అదొక భాగం. మళ్ళీ ఇక్కడ కిష్టాపురంలో 712 ప్లాట్లు పంచడం జరిగింది. 600 ఇంకా 120 ఉన్నాయి. ఇంకా స్థానిక అంతకుముందు ఇప్పుడు ఏదైతే పులిచిందో ల్యాండ్ క్వశ్చన్ చేసి మొత్తం అభివృద్ధి చేసిందో ఇప్పుడు 10-15 సంవత్సరాలు సార్. ఎలాంటి కనీసం ఒక సైడ్ కాలంలో చెత్త కూడా తీయలేదు ఇప్పుడు. ఇంకా అన్ని విషయాల్లో మనం అభివృద్ధి దశగా ముందుకు ప్రయాణించాలని నేను కోరుకుంటున్నాను సార్. సార్ గ్రామ ప్రజలు కూడా మా దృష్టికి కొంచెం సమస్యలు అయితే బాగానే ఉన్నాయి అంటున్నారు సార్. గ్రామాల్లో అభివృద్ధి జరగడానికి వనరులు కావాలి, వనరులతో అవును సార్. ఎక్కడి నుంచి అయితే ఈ గ్రామ పంచాయతీలకు నిధులు కూడా ఎక్కువ తీసుకొచ్చి వస్తే ఈ గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్నారు అంటున్నారు సార్. కొంచెం కుక్కల పెడతా కోతల పెడతా ఉంది అంటున్నారు. చాలా ఎక్కువ ఉంది సార్. సార్ వాటిని నియంత్రించాలని కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. వాస్తవం సార్. అది మీరు కుక్కల పెడతా ఉంది, కోతల పెడతా ఉంది సార్. అంతకుముందు కూడా మరి కుక్కల్ని ఒకసారి వస్తారు మా కిష్టాపురంలో మన గ్రామ కమిటీ ఉంది. ఆ గ్రామ కమిటీ ద్వారా అంతో ఎంతో కొంత చేయగలిగినాం. మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ కోతుల్ని కూడా కొంత అంతో ఎంతో గ్రామ కమిటీని బట్టి మనకు లోకల్ కమిటీని బట్టి చేయగలిగినాం. బయట నుంచి వచ్చిన నిధులు అయితే ఏమీ లేవు. ఊళ్ళోనే సమకూర్చుకున్నాం, దానికి ముందు నడిపించినాం సార్. ఇంకా ఆ బెడద కూడా మళ్ళీ రెండోసారి కూడా ఆ బెడద ఉంది మళ్ళీ సార్. ఈ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఎలక్షన్ల ముందు మేము స్థానికంగా ఉంటాం, ఇక్కడనే ఉంటామని అంటున్నారు. గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నారు అని అంటున్నారు సార్. ఇట్లాంటిది ఏం లేదు సార్. స్థానిక నాయకులకి మేము పట్టం కడతామని కూడా మా దృష్టికి వచ్చింది సార్. లేదు సార్, 100% ఇక్కడే ఉంటాం, ఇక్కడే పని చేస్తాం. పుట్టింది ఇక్కడ, పెరిగేది ఇక్కడ, చచ్చేది కూడా ఇక్కడే సార్. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతాయి అంటారు? అభివృద్ధి చేసే వ్యక్తికి నమ్ముకుంటే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అభివృద్ధి చేసే వ్యక్తికి పట్టం కట్టమని నేను కోరుకుంటున్నాను సార్. ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలు, ఓటర్లు మీకు కానీ మీ పార్టీకి కానీ ఓటు వేయాలంటే ఏం చెప్తారు ప్రజలు? సార్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100,000 లక్షల కోట్లు పనిచేసింది ఇక్కడ. కిష్టాపురం కట్టింది ఇక్కడ. కిష్టాపురం పాత ఊరు అంటే వాస్తవంగా అంతకుముందు మాకు పాత ఊళ్ళో ఉంటే పిల్లనిచ్చేవాళ్ళు లేరు. వాస్తవంగా ఎప్పుడో తాత నాటి ఏనాడు కట్టారో మాకు కూడా తెలియదు. అది అసలు పిల్లనిచ్చే అంటే కనీసం బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. ఒకప్పుడు అసలు బస్సు సౌకర్యం ఉండేది కాదు. ఒక 6-7 కిలోమీటర్లు నడిచేది మేము. ల్యాండ్కు నడవాలంటే దగ్గర 7 కిలోమీటర్ చతురులు ఉంది మా కిష్టాపురం ల్యాండ్కు ఉన్న పొలం మొత్తం 7 కిలోమీటర్ చతురులు ఉంది మొత్తం. 7 కిలోమీటర్ ఎడు పోవాలన్నా లాస్ట్ బార్డర్కి పోవాలంటే మా పొలం మొత్తం కవర్ కావాలంటే 7 కిలోమీటర్లు ఉంది. మరి తీసుకొచ్చి మరి 4-5 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఉత్తమ్ సారు మరి ఒక వాస్తవం చెప్పాలంటే కిష్టాపురం ఒక జూబ్లీ హిల్స్ అని నేను చెప్తున్నాను. కిష్టాపురం జూబ్లీ హిల్స్ చూసిన, నేను బంజారా హిల్స్ చూసిన. కిష్టాపురం అంటే ఒక జూబ్లీ హిల్స్. గతంలో ఒక కుగ్రామం ఇప్పుడు పర్యాటక కేంద్రం కాబోతుందంటారా? పర్యాటక కేంద్రంగా కాబోతుందంటారా? తప్పకుండా 100% ఇక్కడ ఇంకా చాలా వనరులు రావాల్సినవి ఉన్నాయి. మరి కిష్టాపురం అంటే వాస్తవంగా మళ్ళీ మా గ్రామం తర్వాత చింతిరాలు ఉంది, నక్కగూడెం ఉంది, రేబల్లె ఉంది, తమ్మారం ఉంది సార్. ఇవన్నీ మళ్ళీ రఘునాథపాలెం 7 కిలోమీటర్ మాది సెంటర్ పాయింట్ కింద వస్తుంది సార్. ఇంకా ముందు కిష్టాపురం చాలా అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా రావాల్సిన వనరులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కానీ ఆ దశలో మళ్ళీ గత పాలకులు ఆ దశలో అడుగులు వేయలేదు. ఆ అడుగులు వేయటం కోసం నేను ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఏదో కృష్ణానదిలో ప్రవేశపెట్టినట్టు పల్లకట్టు, అది దాని ద్వారా ఎలాంటి రవాణా సౌకర్యం లభిస్తుంది అంటారు? మంచిగా ఉంది సార్. ఆ రవాణా ఎందుకంటే మాకు పిడుగురాళ్ళ ఆంధ్ర అంటే పిడుగురాళ్ళ దగ్గర 20 కిలోమీటర్లు వస్తుంది సార్. కోదాడ వచ్చేసి 50 కిలోమీటర్ వస్తుంది. జగ్గపేట వచ్చేసి మనకు 50-45 అట్లా వస్తుంది సార్. హుజూర్నగర్ వచ్చేసి 30-40 కిలోమీటర్స్. పిడుగురాడ వచ్చేసి 25 కిలోమీటర్ వస్తుంది. సిటీ దగ్గరలో ఉంది మాకు. ఆ ఉద్దేశం కోసమే మాకు బల్లకట్టు చాలా అవసరం ఇక్కడ. కాకపోతే ఆ బల్లకట్టు నడవడం కూడా కష్టం ఉంది. ఎందుకంటే బాగా లెంత్ అయింది, వాటర్ బాగా లెంత్ కావడం వల్ల కొద్దిగా సరిగా నడవక ఇబ్బంది. దానివల్ల అది వాస్తవంగా ఫ్రీ టికెట్ ఇస్తేనే మనం ఆ బల్ల నడిపిస్తే చింతరాలు కానీ, నక్కగూడెం కానీ, రేబల్లె కానీ అన్ని గ్రామాలకి మాకు ఇక్కడ ఈ బార్డర్లో ఉన్న గ్రామాలకి చాలా ఉపయోగపడుతుంది సార్ ఆ గ్రామం. ఎందుకంటే మాకు తాతల నాటి కాలం నుంచి మరి అవతల గ్రామాల నుంచి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. అవతల పెన్నెల్లి కానీ, మాసారం కానీ, పిడుగురాళ్ళ కానీ, కోసూరు కానీ, అచ్చంపేట కానీ, ఈ వెలటూరులకు కానీ అన్ని గ్రామాలకి అవతల వడతలు మాకు బాగా మంచి కన్విట్ ఉంది సార్. మేడచూరు దాటితే అప్పుడు మేడచూరు అంటే మేడచూరు దాటితే మాకు ఏదో తెలియదు. వాస్తవంగా మేము తెలంగాణ బార్డర్లో ఉన్నా మేడచూరు అంటే ఏదో తెలియదు మాకు. కానీ ఇప్పుడు మాకు పాతల నాటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ బల్ల నడవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.